అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీకెండ్ రాగానే మన ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయి మైండ్ రిలీఫ్ కోసం బయటకు వెళ్తూ ఉంటాము. లైక్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము, పబ్స్కి వెళ్తూ ఉంటాము, గ్రీన్ స్టోన్స్కి వెళ్తూ ఉంటాము అండ్ అలా కొంచెం చిల్ అవ్వాలని చూస్తాము. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వైరల్ న్యూస్ ఏంటి అని అంటే కొన్ని రెస్టారెంట్స్, ముఖ్యంగా కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో అండ్ గ్రీన్ స్టోన్ అండ్ న్యాచురల్స్ ఇలాంటి వాటిలో కొన్ని ఫుడ్ ఖరాబ్ అయిపోయిన ఫుడ్, అంటే చాలా డేస్ నుంచి పడి ఉండి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ కానివ్వండి అండ్ వెజిటేబుల్స్ చాలా ఖరాబ్ అయిపోయినవి, చాలా డేస్ నుంచి కుళ్ళిపోయి ఉన్న వెజిటేబుల్స్ వాడుతూ అండ్ కొన్ని చికెన్ ప్రొడక్ట్స్ కూడా, చికెన్ కర్రీస్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ అలా కస్టమర్స్ కి సర్వ్ చేయడం లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో న్యూస్ వస్తుంది. మరి దీనికి సంబంధించి మనం అడ్వకేట్ శివకుమార్ గారు మనతో పాటు లైవ్ లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఒక వీక్ ఆఫ్ అనగానే అందరూ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి ఎంతెంతో బిల్ పెట్టుకొని, అంటే బిల్ కూడా మంచిగానే వేస్తారు. మనం ఒక చిన్న చికెన్ కర్రీయో లేదా రోటీస్ ఏం తీసుకున్నా కానీ మనకి ఎక్కువ బిల్ అవుతుంది. కానీ అంత బిల్ పే చేసినా మనకి సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో వాళ్ళు కుళ్ళిపోయినవి, ఖరాబ్ అయిపోయినవి పెడితే అసలు దానికి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఏంటి, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మరిన్ని వివరాలను ఒకసారి అడ్వకేట్ శివకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో. హలో. యా, నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అదే ఈ మధ్య కాలంలో అంటే వచ్చిన కొన్ని న్యూస్ చెప్దామని కాల్ చేసి దీని గురించి మీతో అనాలిసిస్ చేద్దామని. సో మీరు స్టూడియోకి రావడానికి అవైలబుల్గా లేరు, మీకు హెల్త్ బాగాలేదని కాల్ చేశాను అనమాట. సార్, అయితే ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ ఏమైనా వచ్చిందంటే ఫుడ్ కి సంబంధించి క్రీమ్ స్టోన్, న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అండ్ అలాగే కేఎఫ్సి, కరాచీ బేకరీ, ఇలా రాయలసీమ రుచులు, రతన్ దీప్, కృతంగా ఇలాంటి వాటిలలో అసలు పాడైపోయిన వస్తువులని మళ్ళీ రీసేల్ చేస్తున్నారు, అమ్ముతున్నారు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మరి దీనికి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అయితే ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ సెక్షన్ 59 ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 ప్రకారం, ఆ 2006 లోనే ఈ యొక్క చట్టం అనేది రెడీ చేశారు. దీన్ని 2008 లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క ఏరియాకి, అంటే ఒక లిమిటెడ్ ఏరియాకి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, ఒక మెడికల్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళ టీమ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ టీమ్ అనేది ఏం చేస్తుందంటే లోకల్లో ఎటువంటి అన్హెల్తీ ఫుడ్ ఎవరైనా సర్వ్ చేస్తున్నారు, లేకుంటే కిచెన్ నీట్ గా లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏమంటారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి మనం కాల్ చేయగలిగితే మైజిహెచ్ఎంసీ యాప్ లో వాళ్ళు ఆ లోకల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్ దొరుకుతుంది ఏరియాని బట్టి. అంటే మనం ఏ లొకేషన్ ఉన్నామో ఆ లొకేషన్ సంబంధించిన ఏరియా, ఇప్పుడు రామంతపూర్ ఉన్నాము లేకపోతే ఉప్పల్ ఉన్నాము, అక్కడ ఏరియాలో ఏ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అవైలబుల్ ఉన్నారు, ఒకసారి వాళ్ళ నెంబర్లు దాంట్లో అవైలబుల్ ఉంటాయి. వాళ్ళకి మనం కాల్ చేసినట్లయితే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ టీమ్ తీసుకొని ఆ హోటల్ కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్ట్ పంపిస్తారు. టెస్ట్ పంపించిన తర్వాత వాళ్ళు ఏమైనా నీట్ గా, వాళ్ళ అబ్జర్వేషన్ లో ఏమైనా నీట్ గా క్లీన్నెస్ లేకపోతే హోటల్ కి ఫైన్ వేయడం జరుగుతుంది. ఇట్లే రిపీటెడ్ చేస్తే 3 months to లైఫ్ వరకు అలా జైలు వేసే అవకాశం పెట్టుకున్నారు. సరే, ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ఫైన్ వేయడం అలా కూడా ఉంటుందా? డబ్బులు కట్టడం అలా ఏమైనా చేయాలా వాళ్ళు? జనరల్ గా వాళ్ళు చేసిన ఏదైతే నేరం ఉంటారో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అని ఏ విధంగా ఎంత తీవ్రంగా ఉంది ఆ పరిస్థితి, ఆ గ్రావిటీ ఎంత ఉంది, ఆ ఫుడ్ తిన్న వ్యక్తి ఏమైనా అపస్మారక స్థితికి వెళ్ళినా, లేదంటే అక్కడనే ఏమైనా పడిపోయినా, లేకపోతే వామిటింగ్స్ అవి వేసుకున్నా, లేకపోతే అట్లాంటి ఏమైనా సివియర్ ఏమైనా అవుతే వాళ్ళకి ఫైన్ తో పాటు జైలు కూడా వేసే అవకాశం ఉంటుంది. సో ఇవి సరే, అంటే ఇలాంటి చర్యలు మనం తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు మేడం. ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనము పెట్రోలియం ఒక వ్యవస్థ అనేది ఏం చేసిందంటే ఇప్పుడు హెచ్పి పెట్రోలియం మారింది, భారత్ పెట్రోలియం ఉంది. వీళ్ళందరూ ఏం చేసినారంటే వీళ్ళు ఒక పెట్రోల్ బంక్ అథారిటీ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క సేల్స్ మేనేజర్ నెంబర్ అనేది బయట అనేది చూయాలి. ఏమైనా మనం పెట్రోల్ తక్కువ
వచ్చినా లేకపోతే మనకి మన ఇబ్బంది కలిగినా వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళ లైసెన్స్ ఎట్లా చేస్తారో ఇట్లనే మన ప్రతి ఒక్క హోటల్ లైసెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క హోటల్లో లోకల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నంబర్ అనేది అక్కడ బయట షో చేయగలిగితే ప్రతి ఒక్క కంప్లైంట్ కి ఈజీ అవుతుంది. ఎవరైనా సరే నెంబర్ తీసుకొని ఇమీడియట్లీ కాల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పబ్లిక్ కి చాలా ఉపయోగపడుతుంది. ఫుడ్ కమిషన్ కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ దీనిపైన ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇంకొకటి ఇక్కడ చిన్న ఏంటి అంటే సార్, ఇప్పుడు క్రీమ్ స్టోన్ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు చిన్నపిల్లల్ని తీసుకోవడం వల్ల. అండ్ కేఎఫ్సి అంటే అసలు కేఎఫ్సికి ఫ్యాన్స్ లేని వాళ్ళంటూ ఉంటారు. కేఎఫ్సి అంటే పిచ్చిగా తింటారు. పైగా రతన్ దీప్ లో ఏ టైప్ అయినా కానీ మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి కాబట్టి పోతారు, తీసుకుంటారు, రేషన్ సామాన్లు అలాంటివి. అంటే ఇవి చాలా పెద్ద పెద్ద సంస్థలు. రెగ్యులర్ గా వీళ్ళు ఇంత వీక్ గా అంటే ఇంత చిన్నగా తీసుకోవడం ఈ విషయాన్ని అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే భారీ ఎత్తున జనాలు వెళ్తూ ఉంటారు ఈ ప్లేసెస్ కి. మేడం ఇంకొకటి విషయం చెప్పాలంటే కేఎఫ్సికి సంబంధించిన హోటల్ కానీ లేకపోతే మిగతా ఏవైనా సరే పెద్ద వాటిల్లోనే ఎక్కువ జరుగుతుంది. అవును, ఎక్కువ రష్ వస్తుంది కాబట్టి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఉంటారు వాళ్ళకి రోజు ఇంతమంది వస్తారని, దానికి సంబంధించిన ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేసుకొని ముందే ఫ్రీజ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి ఏ హోటల్ పోయినా సరే, ఇట్లాంటి పెద్ద హోటల్ కానీ 5 స్టార్ హోటల్ ఎక్కడ పోయినా సరే ఫ్రీజర్ మీట్ వాళ్ళు మనకు వండి పెడతారు. ఎందుకు ఫ్రీజర్ మీట్ అంటే వాళ్ళ ముందే వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్ మీట్ కానీ లేకపోతే ఎంత తీసుకురావాలనేది వాళ్ళు ఒకటేసారి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన నంబర్ అనేది రాలేదు అని అనుకో అది నెక్స్ట్ డే వాడతారు. అట్లా ఇది మనకి పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు చెప్పిన హోటల్స్ నేమ్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే హోటల్స్ కావచ్చు, ఆ హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సరిపడా తెచ్చుకున్నాక ఇంకా అడిషనల్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా తెచ్చి ఫ్రీజర్ లో పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఆ ఫుడ్ అట్లనే స్టోర్ చేస్తారు. ఆ ఫుడ్ నెక్స్ట్ డే వాడతారు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క సిటిజన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఆ ఫుడ్ బాగాలేనప్పుడు లేకపోతే ఆ ఫుడ్ లో కాక్రోచ్ కానీ లేకపోతే ఎక్స్వైజెడ్ ఏదైనా ఇన్సెక్ట్ పడినప్పుడు కానీ వాళ్ళు ఇమీడియట్లీ మేము ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది అవగాహన కూడా కమిషన్ పెంచాలి. ఇట్లాంటి అవగాహన లేకుండా చాలా మంది పెట్టింది తిని బిల్లు కట్టేసి వెళ్ళిపోతారు. ఈ హోటల్లో పెద్ద స్కామ్ ఏంటంటే మనకి జిఎస్టీ మనం జిఎస్టీతో పాటు మనం సర్వీస్ అన్ని కడతాం కదా, అన్ని కట్టే ముందు వాళ్ళకి సంబంధించిన ఏదైనా వాటర్ బాటిల్ ఇస్తారు కదండి, వాటర్ బాటిల్ ఇంక్లూడ్ చేయదు. మనం తిన్న ఫుడ్ మీదే వాళ్ళ జిఎస్టీ తీసుకోవాలి. కానీ వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేసినాక వాటర్ బాటిల్ మీద కూడా వాళ్ళు మనం కలిపి టోటల్ దాంట్లో వేసి దాని మీద జిఎస్టీ అనేది వేస్తారు. అసలు వాటర్ బాటిల్ అనేది జిఎస్టీ కూడా తీస్తారు. దానిపైన ఆటో ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి దానికి ఏమీ లేదు. సో ఇట్లా ఏం తెలియకుండా ఇట్లా పెడితే చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఏ హోటల్కి పోయినా సరే ఒక ఫ్యామిలీ తీసుకొని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకోయి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు మన సిటిజన్స్. కానీ ఈ కంప్లైంట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి అనేది అవేర్నెస్ అనేది చాలా కావాలి. అవేర్నెస్ వచ్చినంత వరకు వీళ్ళు ఆకలిగా సాగుతూ ఉంటారు. సో దీనిపై అయితే గట్టి చర్యలు తీసుకోవాలి ఫుడ్ కమిషన్ అని అంటారు. తప్పకుండా మేడం, ఇట్లా తీసుకోకపోతే మనుషుల ప్రాణాలు అనేది ఇట్లా గాలికి వెళ్ళిపోతాయి, పిట్టల్లాగా రాలిపోతున్నారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఆ ఫుడ్ తిని అది ఇన్ఫెక్షన్ అయ్యి లోపల ఇంపోర్ట్ అయ్యి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటేనే ఇప్పుడు గాలికి ఇంటేనే జరుగుతున్నారు. వాళ్ళు ఫుడ్ పడక ఇప్పుడు మనం చూస్తున్నాం హాస్పిటల్ అయితే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. సో అందుకే మనం అనేది ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి సంబంధించిన కిచెన్ కానీ ఇవన్నీ కూడా కానీ మనం పర్మిషన్ తీసుకొని పోయి చూసి అన్ని చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర మనం పోయి తినొచ్చు. ఇంకొకటి ఏం చేయాలంటే ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ వస్తే మీకు 160, 200, 300 ఈ రేంజ్ లో దొరుకుతాయి. కానీ ఒక 1 లీటర్ ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ 1 లీటర్ చేయాలంటే ఒక 5-6 కేజీల పల్లీలకి 1 కేజీ నూనె వస్తుంది. సో 5-6 కేజీలకి ఎంత రేట్ పడుతున్నది, దీనికి ఎంత రేట్ పడుతున్నది ఒకసారి
అవును ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం అంత వాళ్ళు బడ్జెట్ పెట్టారు, ఏదైనా వాళ్ళు ఈజీగా తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలని చూస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ ఆయిల్ ని ఒకసారి మరిగించిన తర్వాత దాన్ని రిపీటెడ్లీ ఆయిల్ బ్లాక్ అయినా కూడా దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని వడబట్టి మళ్ళీ రేపు రీయూజ్ చేయడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. సో ఇవన్నిటిపైన ఫుడ్ కమిషన్ అనేది ఈ రోజు పట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషం. ఇంకా కూడా వాళ్ళు దీనిపైన ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కూడా ఒక క్వాలిటీ ఫుడ్ అనేది సమాజానికి ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి, పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. దీంట్లో 3 months నుంచి లైఫ్ వర్క్ పనిష్మెంట్ వాళ్ళు వేసే అవకాశం ఉంది, జైలు పంపించే అవకాశం ఉంది, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పనిష్మెంట్ మన ఫైన్ వేసే అవకాశం ఉంది. సో మనం కూడా ఏంటంటే పబ్లిక్ అవేర్ కావాలి. వాళ్ళు ఫుడ్ లేకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయాలనేది అవేర్నెస్ లేక వాళ్ళు ఏది పెట్టా తిని వాళ్ళు ఎంత బిలియన్స్ అంత కట్టేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ సాగుతున్నాయని నా అభిప్రాయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ లైన్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫుడ్ కి సంబంధించి మనం చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొన్ని డేస్ మీరు బయటకు వెళ్ళి ఫుడ్ తినకుండా ఉంటేనే బెటర్, ఏమున్నా ఇంట్లోనే వండుకొని తింటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి, ఇంకా ఇప్పుడు కొంతవరకు నేమ్స్ బయటకు వచ్చాయి కాబట్టి రెస్టారెంట్స్కి కానివ్వండి, ఇప్పుడు రతన్దీప్ ఐస్ క్రీమ్స్కి సంబంధించి న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అండ్ క్రీమ్ స్టోన్ ఇవి ఇప్పుడే బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా దీనిపైన ఇంకా చూస్తున్నారు, ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. సో అప్పటి వరకు మీరు ఇంట్లోనే తినండి. అండ్ మీ ఫుడ్లో ఏమైనా కొంచెం అటు ఇటు అనిపిస్తే ప్లీజ్ రెస్టారెంట్లో ఉండే మేనేజర్తో కాంటాక్ట్ అవ్వండి. అండ్ బయట అయితే మాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ జెనితా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.